This conference will now be recorded. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాటను మనం ఈ రాత్రి ధ్యానించబోతూ ఉన్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఇప్పుడు ఆయన సిలువలో ఉన్నారు. యేసు ప్రభువారికి ఇరువైపులా ఇద్దరు భయంకరమైన బందిపోటు దొంగలు ఉన్నారు. బందిపోటు దొంగలు. ఇది 27:44 మత్తయి సువార్తలో వారిద్దరు బందిపోటు దొంగలు అనే మాట వ్రాయబడింది. వీరి గుణం ఏంటి అంటే ప్రియులారా, వీరి మధ్యలో యేసు ప్రభు సిలువ వేయబడి ఉన్నాడు. ఈ బందిపోటు దొంగలంటే మనందరికీ తెలుసు, దోచుకునేవారు. ప్రియులరా, అంతేకాదు, మనకి మంచి సమరయుని యొక్క వృత్తాంతములో మనం గమనించినప్పుడు, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుచూ ఉన్నప్పుడు ఎవరి చేతిలో చిక్కాడు? దొంగల చేతిలో చిక్కాడు. దోచుకోవటమే కాదు, కొట్టి కొర ప్రాణముతో వదిలిపెట్టారు. వీరి స్వభావం భయంకరమైన స్వభావం. ఈ బందిపోటు దొంగల యొక్క స్వభావం. వీరు ప్రజలను చిత్రహింసలకు గురి చేసేటువంటి ప్రజలు ఈ బందిపోటు దొంగలు అనేవారు. సరే ప్రియులరా, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, వీరిని కూడా యేసు ప్రభువుకి ఇరువైపులా సిలువ వేశారు. ఆ సమయములో ఆ సిలువ వేయబడినప్పుడు అది భయంకరమైన శిక్ష. ఆ సిలువలో వ్రేలాడే వ్యక్తులు, వారిలో నుండి పట్టరాని కోపం కట్టలు తెంచుకొని తమను అంత దారుణమైన శిక్షకు గురి చేయుచున్న వారిని భయంకరంగా దూషిస్తారు, భయంకరంగా శపిస్తారు, నోటితో అనరాని మాటలు అంటారు. ఎందుకంటే ఆ భయంకరమైన శిక్షను తట్టుకోలేక. ఇప్పుడు ఈ బందిపోటు దొంగలు కూడా వారి హృదయములో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నట్లుగా ఉన్నాయి. వాళ్లకు గనుక ఒక్క ఛాన్స్ దొరికితే తమను ఎవరైతే సిలువ వేస్తానికి అక్కడ ఉన్నారో వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపివేస్తారు. అలాంటి లావా వారి అంతరంగములో ఉడుకుతూ ఉన్నది ప్రియులరా. వారు చివరికి ప్రియులరా, సరే అక్కడున్న అధికారులను క్రీస్తు అయితే రక్షించుకో అంటున్నారు, సైనికులను రాజు అయితే నిన్ను కాపాడుకో, సిలువ మీద నుంచి దిగిరా అంటున్నారు. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళంటే కింద ఉన్నారు, సుఖంగా క్షేమంగా ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు ఏదో మాట్లాడారంటే సరే, తెలియక అజ్ఞానంతో మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ బాధ నొప్పి తెలియదు కాబట్టి. కానీ వీరిద్దరు సిలువలో ఉండి కూడా వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఇద్దరు, ఒకళ్ళు కాదు, ఇద్దరు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు, ఇద్దరు దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, ఇద్దరు దేవుణ్ణి అపహసిస్తున్నారు. ఈ మాటలు 27:44 స్పష్టంగా వ్రాయబడినాయి మత్తయి సువార్తలో. సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఇద్దరూ కూడా ఆయనను
నిందించారు అని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది ప్రియులరా. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఆయన్ను నిందించారు, ఇద్దరు నిందించారు. అయితే ఎప్పుడైతే సిలువలో మొదటి మాట వినబడిందో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అనే మాట వినబడిందో, ఈ దొంగ ప్రియులరా, ఈ దొంగల్లో ఇద్దరున్నారు. మీకు చెప్పాను నిన్న. ఒకతని పేరు డిస్మాస్, కుడివైపున ఉన్నవాడు. ఎడం వైపున ఉన్నవాడి పేరు గెస్టాస్. డిస్మాస్ అంటే అస్తమిస్తున్న సూర్యుని వైపు తిరిగిన వాడు. గెస్టాస్ అంటే శిలా హృదయము కలిగిన వాడు, రాతి హృదయము కలిగిన వాడు. ప్రియులరా, సరే వీళ్ళిద్దరూ కూడా దేవుడిని దూషిస్తూ ఉన్న సమయంలో వారిద్దరికీ వినబడుతూ ఉన్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇద్దరు కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఆయన కళ్ళల్లో నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ కరుణారస ధారలు గమనించగలుగుతున్నారు. ఆయన నోట్లో నుంచి వస్తున్నటువంటి అమృత వర్షాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు. ఏంటి ఈ మాటలు? మా నోట్లో నుంచి బూతులు వస్తున్నాయి, శాపవచనాలు వస్తున్నాయి. మమ్ములని హింస పెడుతున్న వారి మీద మాకు పట్టరాని ఆవేశం వస్తూ ఉంది. ఈయనేమో తనను ఉమ్మివేసిన వారిని, కొట్టిన వారిని, గడ్డపు వెంట్రుకలు పీకిన వారిని, చాళ్ళు చాళ్ళుగా తన శరీరం అంతా దున్నిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టి మోదిన వారిని, ఆఖ్యందుండి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని ఎగతాళి చేస్తున్న వారిని, అపహసిస్తున్న వారిని అందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాడే. ఈ మనస్సు మాకు లేదే. ఈ మనస్సు ఈయనలో ఉన్నది అంటే ఈయన సామాన్యమైన వాడు కాదే. ప్రియులరా, ఇద్దరికి ఒకే మాట వినబడింది. ఒక వ్యక్తిలో, ఆ డిస్మాస్ అనే వ్యక్తిలో ఈయనలో ప్రత్యేకత ఉన్నది. ఈయనలో ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నది. నాలో లేదు ఇది, కానీ ఈయనలో ఒక అద్భుతమైన మార్పు ఉన్నది. ప్రియులరా, అతను గ్రహించగలుగుతూ ఉన్నాడు. అతను అంటూ ఉన్నాడు, సరే ఆ గెస్టాస్ అనేవాడు దూషిస్తూ ఉన్నాడు, నీవు గనక నిజంగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్ములను కూడా రక్షించు అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే రెండవ వాడు ఏమంటూ ఉన్నాడంటే 40వ వచనము, 23:40 అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ప్రియులారా, ఇక్కడ ఇతను అంటున్న మాట, ఇంతకాలం దేవుడు అనే ఒక స్పర్శ లేకుండా బ్రతికాం, సావబోతూ ఉన్నాం, ఇప్పటికైనా దేవునికి భయపడవా? జీవితాన్ని దేవుడు లేకుండానే ముగిస్తావా? దేవుని భయం లేకుండానే చచ్చిపోతావా? ఇంతకాలం దుష్ట జీవితం జీవించాం, ఇంతకాలం జీవితాన్ని శాపగ్రస్తం చేసుకున్నాం, ఇప్పుడైనా దేవుడనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆ మాట ఎవరన్నా మాట్లాడగలరా? నీ నోటి వెంట ఈ మాట రాగలదా? ఈ విధంగా ఇంత హింసలు పెడుతున్న వారిని కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటే ఆయన దేవుడు కాదా? ఆ మాట దేవుడి నోట్లో నుంచి తప్ప ఒక మానవుడి నోట్లో నుంచి రాగలదా? ఆయన దేవుడు, ఆయనకి భయపడవా? ప్రియులరా,
ఈ రెండవ దొంగలో ఎంత గ్రహింపు వచ్చింది ప్రియులరా. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, దేవుని మాట వింటూ ఉన్నప్పుడు మన అంతరంగములో గ్రహింపు రావాలి, మన మనోనేత్రములు తెరవబడాలి, మనం దేవుని సన్నిధిలో మన మనస్సును తెరవాలి, ఆ మాటల మీద లక్ష్యం ఉంచాలి, వాటికి లోబడాలి. ప్రియులరా, ఇప్పుడు ఇతను అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే. మనం తప్పు చేశాం, మనం పాపం చేశాం, మనం నీచులం, మనం దుష్ట స్వభావం కలిగిన వారం, మనం పాడైపోయిన వారిమి. ఆయన పరిశుద్ధుడు రావరే. ఏంటి నువ్వు మాట్లాడేది? మనమైతే పాడైపోయిన వారం, ఆయన పరిశుద్ధుడు. మనం పాపులం, ఆయన పాపము లేనివాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఒక్క మాట అన్నా మాట్లాడా? ఆయనలో పాపం ఉన్నదా? మనం నశించిపోయే ప్రజలం. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన రక్షించగలిగిన వాడు. ఆయన క్షమించమని మనం శపించేవారిమి, ఆయన క్షమించేవాడు. చూడండి ఆ వేరియేషన్, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మనకి న్యాయమే అంటే మనం పాపులం, మనం పతనమైపోయిన వారం, మనం నీచ స్వభావం కలిగిన వారం, మనం అయోగ్యులం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. మనమేమో పగ తీర్చుకోవటానికి ఉవ్విళ్ళూరుతున్న వారిమి, ఆయనేమో క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. మనమేమో బలహీనులం, ఆయనేమో బలవంతుడు. ఎందుకంటే మనం కొంచెం కూడా ఓర్చుకోలేము, ఓర్పు సహనం లేని వారము. ఆయన ఓర్పు సహనము కలిగి ఓర్చుకునేవాడు. మనమైతే కీడు చెయ్యాలి అనుకునే వారిమి, ఆయనేమో మేలు చేసేవాడు. చూడండి దొంగ మాటలో ఎన్ని భావాలు ఉన్నాయో చూడండి. మనకైతే ఇది న్యాయమే అన్నాడు అంటే అందులో ఉన్నటువంటివి ప్రియులారా, మనమైతే సృష్టింపబడిన వారిమి, ఆయనైతే సృష్టికర్త. మనమైతే మనం చేసిన పాపముల నిమిత్తం శిక్షింపబడుచూ ఉన్నాము, ఆయనైతే మన పాపములను క్షమించుటకు శిక్షింపబడుతున్నాడు. ప్రియులారా, మనమైతే ఆయనైతే. చూడండి ఈ వేరియేషన్, దొంగలో ఎలాంటి గ్రహింపు వచ్చిందో. ప్రియులారా, ఈ సత్యాన్ని ఆ దొంగ గ్రహించాడు. ప్రియులారా, నాకైతే ఇది న్యాయం. ఇద్దరిలో ఆరంభం నుండి ఇదే వస్తుంది. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం, ఆయన ఒలివ కొండ దగ్గర శిష్యులతో ఆఖరి ఆయన రాకడ దినాలు ఎలా ఉంటావో చెప్పేటప్పుడు కూడా ఇద్దరిలో ఒకరు ఉంటారు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారు అని యేసయ్య చెప్పాడు. బైబిల్లో కూడా మీరు చూసుకుంటారండి, ధనవంతుడు లాజర్ కథలో ఒకడు కిందకి, ఒకడు పైకి. ప్రియులారా, ఇక్కడ చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, పరిసయ్యుడు సుంకరి కథలో, పేతురు ఇస్కరియోతు యోధ, ఎక్కడైనా చూడండి. ఈ గస్టాసు డిస్మాస్ గస్టాస్ ఏమంటున్నాడు? నువ్వు దిగిరా సిలువ మీద నుండి, మమ్మల్ని కూడా దించు, కిందకి వెళ్దాం. డిస్మాస్ అంటలా. చూడండి ఇద్దరిలో ఎప్పుడు కూడా ప్రారంభం నుండి ప్రియులారా, కొంతమంది ఏమో రక్షణ సమీపంగా ఉంటే ఆ రక్షణను కోరుకోవటం వల్ల మరికొంతమంది రక్షణ కావాలి అని కోరుకుంటున్నారు. కొంతమంది తృణీకరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, కొంతమంది పశ్చాత్తాపడుతూ ఉన్నారు, కొంతమంది పాపంలో దిగజారిపోతున్నారు, వాక్యం వింటూ కూడా పాపంలో దిగజారిపోతారు. కొంతమంది ఏమో
దేవుని కోసం బ్రతకాలి అని ఆరాటపడుతున్నారు. చూడండి, రెండు వర్గాలు. కొంతమంది ఏమో డబ్బు కోసం బ్రతుకుతున్నారు, కొంతమంది ఏమో దేవుని రాజ్యం కోసం బ్రతుకుతూ ఉన్నారు, కొంతమంది ఏమో తమను తాము హెచ్చించుకుంటూ బ్రతుకుతున్నారు, కొంతమంది ఏమో తమను తాము తగ్గించుకుంటూ బ్రతుకుతున్నారు, కొంతమంది ఏమో స్వార్థపరులుగా బ్రతుకుతున్నారు, కొంతమంది ఏమో నిస్వార్థపరులుగా బ్రతుకుతూ ఉన్నారు, కొంతమంది ఏమో ద్వేషాన్ని విరజిమ్ముతూ ఉన్నారు, కొంతమంది ఏమో ప్రేమను పంచుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ భేదం ప్రారంభం నుండి కూడా ఉంటూనే ఉన్నది. యేసు ప్రభు సమాన దూరములో ఉన్నాడు. సమాన దూరములో ఉన్నా కూడా క్షమాపణ పొందే అవకాశం అందరికీ సమానముగా ఉన్నా కూడా కొంతమంది ఏమో సద్వినియోగం చేసుకొని, ప్రియులారా, దేవుడిచ్చిన టైంని చక్కగా సద్వినియోగం చేసుకొని రక్షణ పొందుతూ ఉంటే, కొంతమంది ఏమో ఇచ్చిన అవకాశాలను, టైంని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ రాత్రి నీకు ఇవ్వబడుతున్న తరుణములను నువ్వు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా? లేకపోతే నీకు ఇచ్చిన టైంని వాయిదా వేసుకొని నీవు కృపకు దూరమైపోతూ ఉన్నావా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనకి సహజంగా కొన్ని లారీలు వెనకాల నేను కొటేషన్స్ చదువుతా. ఆలస్యం అమృతం విషం అని వ్రాయబడి ఉంటుంది. ప్రియులరా, నువ్వు ఆలస్యం చేస్తే రక్షణ విషయంలో, ప్రియులరా, దేవుని కృప దూరమైపోయి ఆలస్యం విషముగా మారిపోతుంది. ప్రియులరా, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ దినమే నీది, రేపు నీది కాదు. యాకోబు భక్తుడు అంటాడు, ఒకానొక పట్టణమునకు వెళ్ళి ఏమనుకుంటాడంట, ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్న వారులారా, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. రేపు నీది కాదు, నాది కాదు. ప్రియులారా, నేడే రక్షణ దినం. ఈ రోజే ప్రియులారా, సమయం పోగొట్టుకుంటే ప్రయోజనం శూన్యంగా మారిపోతుంది. దేవుని కృప దూరం అయిపోతుంది. ప్రియులారా, అందుకే బైబిల్ అంటుంది, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6:2 ఆ మాట వ్రాయబడి ఉంటది. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. చాలా మంది ప్రియులారా, సమయాన్ని పోగొట్టుకున్నాక ఏం చేస్తారు? అప్పుడు వెతకటం మొదలు పెడతారు. జాగ్రత్తగా 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తా. ఏశావంట శ్రద్ధతో వెతికాడంట. ఎప్పుడు? సమయం పోగొట్టుకొని. అవకాశం ఇచ్చినప్పుడు, ఇప్పుడు దేవుని మందిరంలో నువ్వు నేను ఉన్నాము అంటే, ఇప్పుడు దేవుని వాక్యం నీకు వినబడుతూ ఉన్నదంటే, ఇప్పుడు వింటూ ఉన్నావు అంటే, ఇప్పుడు నీకు దేవుడు ఒక తరుణం ఇచ్చాడు. ఈ తరుణం పోగొట్టుకున్నాక నువ్వు మరలా శ్రద్ధతో వెతికే దినం ఒకవేళ ఉంటదేమో, కానీ అప్పుడు నీకు ఈ రక్షణ దొరకదో దొరకదో. ప్రియ సంగమా, ఇక్కడ చూడండి, ఇస్కరియోత్ మనం గమనించినప్పుడు ప్రియులరా, ఏశావు కృప పోగొట్టుకున్నాడు. నోవహు యొక్క ఓడలో ఉన్న, ఓడ బయట ఉన్నవారు, వారు కూడా, వారికి ఎంత టైం ఇవ్వబడింది ప్రియులరా? సామాన్యమా? ఎంత టైం ఇచ్చాడు దేవుడు? 120 సంవత్సరాల టైం ఇచ్చాడు. మోర్ దాన్ 100 years. ఇంత టైం ఇస్తే ఆ టైం దుర్వినియోగం చేసుకున్నారు. ప్రియులరా, ఆ సమయం అంతా పాడు చేసుకున్నారు. ప్రియులరా, సమయం అంతా పాడు చేసుకొని అప్పుడు ప్రియులరా దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చి ఏమంటున్నారు? నోవహు, నోవహు,
ఓడ తలుపుది ప్రియులారా, కేకలేస్తున్నారు ప్రియులారా. ఏం ఉపయోగం అండి? అనుకూలమైన టయాన్ని దుర్వినియోగం చేసుకొని. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. ఆ ఉమ్, ఉమ్, ఉమ్. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. ఎప్పుడంట? నేడు అనే సమయము ఉండగానే. ప్రియులరా చూసారా? నేడు అనే సమయం ఉండగానే, రేపు కాదు ప్రియులరా. ఆయన శబ్దం వినగానే వెంటనే లోపడాలి ప్రియులారా, లేకపోతే హృదయం కఠినపరచబడుతుంది. సైతానుడు పాపము యొక్క భ్రమలు నీ ముందుకు తీసుకొస్తాడు. ఆలస్యం చేసే కొలది వెంటనే కేక వేయాలి, వెంటనే లోబడాలి. ప్రియులారా, నీకు టైం దొరికిన రోజే కేక వేయాలి ప్రియులారా, ఆలస్యం చేయకూడదు. పాపం వల్ల కలిగేటువంటి భ్రమ నిన్ను కఠినపరచక ముందే, సమయం ఉన్నప్పుడే ప్రియులరా. ఒకవేళ దొంగలాగా చివరి టైంలో రక్షణ పొందుదాం అని కొంతమంది అనుకుంటా ఉంటారు. అసలు నువ్వు అప్పుడు స్పృహలో ఉంటావో ఉండవో? అప్పుడు నువ్వు అసలు కోమాలో ఉంటే నీ పరిస్థితి ఏంటి? అసలు నీకు దేవుడు అప్పుడు టైం ఇస్తాడో లేదో, నీకు ఎప్పుడు ఏ విధానంలో దేవుడు నీకు అసలు అప్పుడు అవకాశం దొరుకుతాదో లేదో ప్రియ సంగమా. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు దేవుని ఆత్మను దుఃఖ పెట్టకుండా ఈ దొంగ ఏమని కేక వేస్తూ ఉన్నాడంటే, ప్రియులరా, ఇతను నిజంగా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇతను, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను చూడండి. మనం ఏమంటామంటే, వాళ్ళ ఆటంకం అండి, వీళ్ళు నన్ను ఇసుకిస్తున్నారండి, నా మనస్సు వాళ్ళ మూలంగా పాడవుతుందండి, మా ఇంటిలో వాళ్ళు నెమ్మది లేకుండా చేస్తున్నారు, వీళ్ళు నెమ్మది లేకుండా చేస్తున్నారు, అందుమూలంగా నేను భక్తిలో ముందుకెళ్ళలేకపోతున్నాను. జాగ్రత్తగానండి, ఇలాంటి వాళ్ళందరికీ సూటి అయినటువంటి ఆన్సర్. ప్రియులరా, శిలువ మీద ఉన్న దొంగ, అరే ఆ అధికారులు దూషిస్తున్నారు, శాస్త్రులు దూషిస్తున్నారు, పరిసయ్యులు దూషిస్తున్నారు, ఆ తర్వాత అక్కడున్నటువంటి ఒక దొంగ దూషిస్తున్నాడు, అక్కడున్న వాళ్ళందరూ దూషణలు, ఎగతాళిలు, ఆయన గురించి కించపరుస్తూ, ఇతను కూడా ఏమనుకోవాలి, నిజంగానే ఈయన దేవుడు కాడు కాబోలు, అందుకనే ఇంతమంది దూషిస్తున్నా కూడా ఈయన దిగి రావటంలా శిలువ మీద నుండి. ఈయన నిజంగా దేవుడైతే ఇంతమంది ఒక్కసారన్నా నువ్వు దిగు అని అంటున్నారు కదా, లేకపోతే ఒక మేకన్నా బీక్కోవచ్చు కదా, ఒక్క మేక కూడా బీక్కోవటం లేదంటే ఈయన దేవుడు కాదేమో, మరి ఇంతమంది అంటున్నారు కదా అని ఏమన్నా అంతమంది అభ్యంతర పెడుతున్నా కూడా ఇతను రక్షణ పొందకుండా ఎవరన్నా ఆపగలిగారా? దేవునిలో ముందుకెళ్లకుండా ఏ శక్తి అయినా ఆపగలిగిందా? నీలో నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని రక్షణ పొందాలనే ఆశ ఉంటే, దేవుని కోసం బ్రతకాలనే నిశ్చయిత ఉంటే, నీ హృదయం ఆయన చేతుల్లో పెట్టాలి అనే మనస్సు నీలో ఉంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్ను ఏ శక్తి ఆపలేదు, అడ్డగించలేదు. ఈ దొంగని ఎవరు ఆపారండి? ఇంతమంది ఎటు ఏ మాట విన్నా, ఎవరి నోట్లో నుంచి వచ్చే మాట విన్నా ఆయన దేవుడు కాదులే, దేవుడైతే కొంచెమన్నా తన్ను తాను కాపాడుకోలేడా, కొంచెమన్నా రక్షించుకోలేడా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా పాజిటివ్గా మాట్లాడుతున్నారు? ఒక్కరన్నా తను ఆ దేవుణ్ణి వెంబడించటానికి ఒక్క వ్యక్తి అయినా
ఇతన్ని బలపరిచే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఒంటరివాడు, శిలువ మీద ఉన్నాడు. అతను కూడా నిస్సహాయుడు. అయినా కూడా ఈ శబ్దాలు ఏవి ఆయనను అడ్డగించలేకపోయినాయి. మనం ఏం చేస్తాం ప్రియులరా? ఎక్కడయ్యా ఎక్కడయ్యా, వాళ్ళతో ఇసుకు పుట్టిపోతుంది, ఏళ్లతో ఇసుకు పుట్టిపోతుంది. నీతో దేవుడికి ఇసుకు పడుతుంది. నీ భక్తితో దేవుడికి ఇసుకు పడుతుంది. నీలో కమిట్మెంట్ లేకపోవటం చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నా కూడా ప్రియులరా చూడండి, అసాధారణమైన పరిస్థితులలో, అననుకూలమైన పరిస్థితులలో ఈ శిలువ మీద దొంగ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. మనకన్నీ అనుకూలమే, అన్ని మనకి వాతావరణం అనుకూలం, చక్కని వాతావరణం. నువ్వు ఎంత సమయం దేవుని వాక్యములో పరవశించే టైం ఇచ్చాడు. చక్కని ఆత్మ సంబంధమైన వాతావరణం ఇచ్చాడు. ఇన్ని దేవుడు నీకు అనుకూలతలు ఇచ్చినా కూడా అనేక మంది ప్రియులరా దేవుని యొక్క వాక్యమును సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు. నేడు ప్రియులరా వెంటనే ఆ వ్యక్తి నిజంగా ప్రియులరా ఆ రోజే సద్వినియోగం చేసుకున్నాడు. యేసు పిలిచిన మాటలోనే ఏమని పిలిచాడు చెప్పండి? యేసు. మీకు ఇప్పుడు ఏం గుర్తొచ్చింది? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా, నువ్వే నా రక్షకుడివి. నేను ఒకటి బార్క్లే అనే ఆయన ఒక వ్యాఖ్యాన గ్రంథంలో ఒక సాంప్రదాయంగా వస్తున్న ఒక కథ రాశాడండి. బార్క్లే అనే ఆయన. అందులో మరిది ఎంతవరకు సత్యమో నాకు తెలియదు, కానీ అందులో వ్రాయబడిన యేసు ప్రభు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మరియా యోసేపు హేరోదు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని వీళ్ళు యేసు ప్రభుని, ఆ శిశువుని తీసుకొని పారిపోతూ ఉన్నారు. పారిపోతూ ఉన్న సమయంలో మార్గమధ్యంలో ఆ దొంగల ముఠ, భయంకరమైన దొంగల ముఠ వీరిని అడ్డగించినదట. ఈ అడ్డగించినప్పుడు ఆ దొంగల ముఠ నాయకుడి యొక్క కుమారుడు, అతనికి అప్పుడు 10 సంవత్సరాల వయస్సు అంట సుమారుగా. వీళ్ళు మరియా యోసేపు ఆ శిశువుని తీసుకొని వెళ్తున్నారు కదా, ఆపినప్పుడు ఈ దొంగల ముఠ నాయకుడు కూడా, ఆ నాయకుడి కుమారుడు ఆ బాబుని చూడగానే ఇతని హృదయములోనంట ఏదో ఆయన కళ్ళల్లో ఒక ప్రకాశము, ఆయనలో ఒక ప్రత్యేకత, ఏదో స్పెషాలిటీ కనిపించిందంట. అప్పుడు ఆ శిశువుకి అర్థం చేసుకుంటాడో లేదో అని కూడా తెలియదు, కానీ ఈ ఈ ఈ దొంగల ముఠా నాయకుడి కొడుకు అన్నాడట, ఒకవేళ ఎప్పుడైనా నన్ను రక్షించవలసి వస్తే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ వెళుతూ ఉన్న శిశువుని అని ఎవ్వరు దయచేసి వాళ్ళ దగ్గర ఉన్నది ఏది మీరు దోచుకోవద్దు అని పంపించి వేశారట. బార్క్లే అనే ఆయన తన వ్యాఖ్యాన గ్రంథంలో ఇది సాంప్రదాయంగా వస్తూ ఉన్న కథ అని రాశాడు. అది నేను మీకు చెప్పాను. ప్రియులరా, ఏది ఏమైనా సరే ఇప్పుడు ఈ దొంగ ఈ మాట వినగానే ఆయనలో కొన్ని గొప్ప గొప్ప విశేషమైన మాటలు ఏంటి అంటే, యేసు ఇప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏమన్నాడు? నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా
నేను చేస్తాను అన్నాడా? ఎక్కడుందది? యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రియులరా, ఆయన నామములో ఏదడిగినా కూడా ఆయన చేసే దేవుడు. ప్రియులరా, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఆయన నామములో అడుగుతూ ఉన్నాడు. యేసు, ఆ నామములో నువ్వు అడిగితే ఎప్పుడూ కాదనడు. ప్రియులరా, నా రక్షకుడవు నీవే, నీ మీదే నా ఆశ పెట్టుకున్నా, నువ్వే నా దేవుడవు, నువ్వే నా విమోచకుడవు, నువ్వే నా శైలము, నువ్వే నా కేడెము, నువ్వే నా ఆశ్రయ దుర్గము, నువ్వే నన్ను రక్షించి విడిపించి విమోచించి నా ఆత్మను క్షేమకరమైన బాటలో నడిపించగలిగిన దేవుడవు అని గనక మనం దేవునికి మొర్ర పెడితే, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. నువ్వు సిలువ మీద ఉన్న ఆయనకు అనవసరం, నువ్వు ఎక్కడున్నా ఆయనకు అనవసరం, నీ స్థితి ఏదైనా ఆయనకు అనవసరం. నీ నోట్లో నుంచి రావాల్సింది ఆయన నామములో పశ్చాత్తాపం రావాలి, ఆయన దగ్గర ఒప్పుకోలు రావాలి. అంటున్నాడు ఈ దొంగ, నాకు ఇది న్యాయమే, పతనమైపోయిన నా జీవితానికి శిక్ష న్యాయమే. ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? అయ్యా, నా శరీరంలోనికి రోగం రావటం న్యాయమే అని ప్రార్థన చేసావా? అయ్యా, నా ఇంటిలో ఈ కష్టం ఉండటం న్యాయమే అని ప్రార్థన చేసావా? నేను సరిగా లేను, నా భక్తి సరిగా లేదు, నా నడత సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు, నా జీవితం సరిగా లేదు, నాలో చాలా మార్చబడాల్సినవి ఉన్నాయి, నాకు ఇది రావటం న్యాయమే. ప్రియులారా, మనం ఒప్పుకోలేం. ప్రియులారా, నేను అనేక సార్లు చెబుతా ఉంటాను, సైతానుడు మన హృదయాన్ని చూసుకొనివాడు. నీ హృదయం నువ్వు ఎంత లోతుగా చూసుకుంటావో అంత లోతుగా పశ్చాత్తాపడతావు. ప్రియులారా, మన హృదయాన్ని లోతుగా చూసుకోం, పై పైన చూసుకుంటాం. ఇది నాశనకరమైనటువంటిది, మోసకరమైనటువంటిది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ప్రియులారా, అందుకని సైతానుడు నీ హృదయం లోపలికి నిన్ను చూసుకొనివాడు. సిలువ మీద దొంగ తన హృదయం లోపలికి చూసుకున్నాడు. అందుకే ఆయనలో లోతైన పశ్చాత్తాపం వచ్చింది. నువ్వు ఎంత లోతుగా చూసుకుంటే అంత లోతైన పశ్చాత్తాపం వస్తుంది, అంత లోతైన కన్నీటాత్మ వస్తుంది. నువ్వు లోతుగా చూసుకోలేకపోతున్నావు కాబట్టి నీ కళ్ళల్లో కన్నీరు రావటంలా. ఎవరైతే లోతుగా చూసుకుంటారో తమ జీవితం యొక్క లోపలికి చూసుకోగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళ గుండె పగిలిపోతుంది. ప్రియులారా, అమ్మో, నేనెంత భయంకరమైన వ్యక్తిని. ప్రియులారా, ఎలాంటి ప్రజల మధ్యలో ఈ దొంగ ఎన్ని మాటలు ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ప్రియులారా, ఖచ్చితంగా మనందరము కూడా మన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, కవరింగ్ మాటలు వదిలిపెట్టేద్దాం. మీకు ఒక సన్నివేశం చెప్తాను. ఒకసారి ఒక ట్రైన్లో ఒక పెద్ద ఆయన ఒక యువకుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ పెద్ద ఆయన యవనస్తుడిని అడిగాడు, అయ్యా, ఏం చదువుకున్నావు అన్నాడు. డిగ్రీ అండి అన్నాడు. అనగానే ఆ పెద్ద ఆయన అన్నాడు, అయ్యా, పాస్ అయ్యావా అన్నాడు. ఈ రోజుల్లో పాస్ అయినా ఒకటేనండి, పాస్ కాకపోయినా ఒకటేనండి, ఏముందండి పెద్ద తేడా, ఏముందలేండి, ఏమి చదువులో ఏందో అన్నాడు. అంటే అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, అయ్యా, చాలా వ్యత్యాసం ఉందయ్యా. డిగ్రీ పాస్ అయిన వ్యక్తికి
డిగ్రీ ఫెయిల్ అయిన వ్యక్తికి చాలా తేడా ఉంది. డిగ్రీ పాస్ అయిన వాడు చక్కగా పొద్దున్నే లేచి బ్రష్ తోముకున్నవాడయ్యా. వాడికి ఎప్పుడు ఏది పెట్టినా రెడీగా తినగలుగుతాడయ్యా. డిగ్రీ పాస్ కాని వాడు ముఖం కడుక్కోనాడితో సమానమయ్యా. ఎవరు తీసుకొచ్చి ఈ టీ తాగంటే నేను మొహం కడుక్కోవాలా, ఈ టిఫిన్ చెయ్యంటే నేను మొహం కడుక్కోవాలా అంటే ఆ వ్యక్తి ప్రియులరా చూడండి, సిద్ధబాటు లేనివాడు. క్రైస్తవ సమాజమా, దేవుడు నీకు అనుకూలమైన సమయం ఇచ్చి రక్షణ పొందమని చెప్తుంటే దేవుని మందిరానికి వస్తున్నావు. పాస్ అయినా ఒకటే, పాస్ కాకపోయినా ఒకటే, రక్షణ పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే, పశ్చాత్తాపడినా ఒకటే, పశ్చాత్తాపడకపోయినా ఒకటే. ఇదేనా నీ అంతరంగములో ఉన్న ఆలోచన? అయ్యో నేను సిద్ధపడాలి. ప్రియులారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని ఉన్నట్లు స్ట్రైట్గా మాట్లాడతాను. ఎక్కడికో వెళతాం, ఏదో యాక్సిడెంట్ అయ్యిద్ది, ఎగిరిపోతాం. ఎక్కడికి పోవాలి ప్రియులరా? సిద్ధపడుంటే, రక్షణ పొందుంటే, పశ్చాత్తాపడుంటే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడి ఉంటే, ప్రియులరా నువ్వు పాస్ అయ్యుంటే, అనగా దేవుని రక్షణ పొంది ఉంటే, నువ్వు ఎక్కడున్నా ఆత్మ ఎక్కడికి వెళ్తా చెప్పండి? పరలోకానికి వెళ్తుంది. ప్రియులరా, అది సిద్ధబాటు. ఇక్కడ ఈ వ్యక్తి అదే అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అంటే ప్రియులరా ఇతడు అర్థం చేసుకున్నాడు, ఈయన గారికి ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలి. కాబట్టి ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలి అంటే నాకు నేను రక్షణ పొందాలి. ప్రియులరా, రక్షణ అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అది వ్యక్తిగతం. నీ ఇంటిలో ఎవరో రక్షణ పొందితే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఎవరు రక్షణ పొందితే వారు మాత్రమే పరలోకానికి వెళతారు. యేసు ప్రభువారు ఏమన్నాడంటే మీకు ఇక్కడే చెప్తాను, నేడు నీవు అన్నాడు, నేడు మీరు అనలా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. నీవు అన్నాడా, మీరు అన్నాడా? నీవు అన్నాడు. అంటే ప్రియులరా, రక్షణ అనేది దేవుడు ఇండివిజువల్ గా ఇస్తాడు. ఎవరైతే నోరు తెరిచి పశ్చాత్తాపడి నేను చేసిన వాటికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను, నేను తప్పు చేశాను, నేను పాపిని అని ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో అలాంటి వారికి మాత్రమే రక్షణ దొరుకుతుంది. ప్రియులరా, ఎవరైతే ప్రియులరా మా కుటుంబాలలో చాలా మంది ఈ మధ్య ఒక బోధ వింటా ఉన్నాను, మా సంఘానికి రక్షణ, కొన్ని తప్పు బోధలు, ఇక వేరే సంఘాలకు రక్షణ లేదు. ప్రియులరా, చాలా భయంకరమైన బోధలు చివరి దినాల్లో వచ్చేస్తాయి. ప్రియులారా, భయంకరం. ప్రియులారా, రక్షణ వ్యక్తిగతం. ప్రియులారా, మీకు చిన్న సన్నివేశం చెబుతా. ఒక కాఫీ హోటల్ యజమాని ఉన్నాడు, ఒక మెడికల్ షాప్ ఓనర్ ఉన్నాడు. ఇద్దరికి తలకాయ నొప్పి వచ్చింది. ఏమి నొప్పి వచ్చింది? తలకాయ నొప్పి వచ్చింది. కాఫీ షాప్ ఓనర్ ఏమనుకుంటున్నాడో తెలుసా? తలకాయ నొప్పికి ఎల్లు ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిద్ది అనుకుంటున్నాడు. మెడికల్ షాప్ ఓనర్ ఏమనుకుంటున్నాడో తెలుసా? ఎల్లు ఒక కప్పు కాఫీ తాగితే నా తలకాయ నొప్పి తగ్గుద్ది అనుకుంటున్నాడు. చూడండి, అతని ఆలోచన అతనిది, అతడు తనకి మేలు జరుగుతుందనుకున్న విధానం అతనిది, ఇతని దృక్పథం ఇతనిది. అదే విధంగా ప్రియులరా, రక్షణ కూడా నీ వ్యక్తిగతమైనది, నువ్వు దానిని పొందుకోవాలి. ప్రియులరా, కాబట్టి
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి అడుగుతున్నాడు, నిజంగా ఇతని ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది ప్రియులరా. ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఒక రాజువయ్యా, నీకు ఒక రాజ్యం ఉన్నదయ్యా. ఎంత చక్కని గ్రహింపు ప్రియులరా. ఎందుకంటే ఆ సిలువలో ఆయన మాట్లాడిన మాట, అంతేకాదు పిలాతు ఆ సిలువ మీద ఒక బోర్డు పెట్టించాడు. ఏమని? ఈయన యూదులకు. ప్రియులరా, ఇతనికి ఏమర్థమయ్యిందో మరి. ఓ, నీకు ఒక రాజ్యం ఉన్నది, అది భూ సంబంధమైన రాజ్యం కాదు. ఆ గెస్టాస్ ఏమో కిందకి వెళ్దాం దిగి సిలువ మీద నుంచి అంటున్నాడు. ఇతనేమో రక్షణ పొంది పైకి వెళ్దామని ఆశపడుతున్నాడు. ప్రియులరా, నీ రాజ్యం భూ సంబంధమైనది కాదు, నీ రాజ్యము పర సంబంధమైనది. నువ్వు ఒక రాజువి, నాకు అర్థమైంది. నీ రాజ్యములో నేను ఉండాలి, నన్ను జ్ఞాపకం చేసుకో. మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఓడలో వదిలిపెట్టేలా. మన దేవుడు కృంగిపోయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. మన దేవుడు ఇశ్రాయేలీలు శ్రమకు తాళలేక మొర్ర పెట్టినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన దేవుడు హన్న గుండె చెదిరినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ కొరతలు తీర్చే దేవుడు, నిన్ను ప్రియులరా దీవించబడిన బాటలో నడిపించే దేవుడు. ప్రియులరా, ఏమండి, ఈ దొంగ మరణం తరువాత మరొక లోకమున్నది అని గ్రహింపు పొందుకున్నాడు. ఇందులో ఎన్ని అద్భుతమైన, ఆ సిలువలో మరణం తర్వాత ఇంకొక లోకం ఉంది. ఆయనకి తెలుసు, సిలువ మీద చచ్చిపోబోతున్నాను కొంచెం సేపట్లో, మరణం తర్వాత ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలో నేను రాజ్యంలో పాలిపాగం పొందాలి. రెండు, ఈయన పొందిన కొన్ని గ్రహింపులు చెప్తున్నాను. మరణం తర్వాత ఇంకో లోకం ఉందని గ్రహించాడు. నేను పాపిని అని కూడా గ్రహించుకున్నాడు. ప్రియులారా, అతనిలో వచ్చిన గ్రహింపులు చూడండి ప్రియులారా. మూడవదిగా, యేసు ప్రభు వారు ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడు అని కూడా ఆయన గ్రహించాడు. ఆయనే రక్షించగలిగిన దేవుడు అని గ్రహించగలిగాడు. నాలుగు, యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని కూడా గ్రహించగలిగాడు. ఈయనకి కలిగిన కొన్ని గ్రహింపులు ప్రియులరా. ఐదవదిగా, ఈయనకు ఒక రాజ్యమున్నది అని గ్రహించాడు. ఆరవదిగా, ఈయన మాత్రమే రక్షించగలడు అని గ్రహించాడు. ఈయన మాత్రమే, యేసు అంటే నువ్వు మాత్రమే రక్షకుడవు. అంతేకాదు, ఏమంటున్నాడు? నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు, అంటే ఇంకొక రాకడున్నది, నీ రాజ్యము తీసుకొచ్చే రాకడ. అంటే రెండవ రాకడ కోసం ఎదురు చూసేవాడుగా మారిపోయాడు. ప్రియులరా, ఇంత వాక్యం చెప్తున్నా కూడా చాలా మందికి గ్రహింపవటల్లా. ఆ దొంగకి ఒక్క సన్నివేశం ఎంత గ్రహింపును తీసుకొని వచ్చింది సిలువలో. ప్రియులారా, ఏమన్నా పేతురు, ఇస్కరియోతు, యోధా వీళ్ళలాగా యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు కలిసి ఏమన్నా తిరిగాడా? ప్రియులారా, ఆయన దగ్గర ఏమన్నా శరీర స్వస్థతలు ఏమన్నా పొందుకున్నాడా? ప్రియులారా, కానీ ఆయన ప్రార్థనలో 3 రకాల విశ్వాసాలు కనబడుతూ ఉన్నాయి. మొదటి విశ్వాసానికి నేను పెట్టే పేరు దీన విశ్వాసము. ఆయన ప్రార్థనలో వినయం ఉంది, ఆయన ప్రార్థనలో తగ్గింపు ఉంది. నాకు న్యాయమేనయ్యా, తగ్గింపు. ప్రియులరా, దీనంగా అడుగుతున్నాడు.
నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన ఇక్కడేదో నేను గొప్పవాడిని కాబట్టి జ్ఞాపకం చేసుకో అంటల్లా. దీనంగా, దీన విశ్వాసం, దీనుడుగా మొర్ర పెడుతున్నాడు. ఆయనలో వినయం ఉంది, తగ్గింపు ఉంది. రెండో విశ్వాసం, ధైర్యము కలిగిన విశ్వాసం ఉంది ఈయన దగ్గర. ప్రియులరా, రోమ సైనికులందరూ పక్కన ఉండారు. మాట్లాడితే బళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? పొడుస్తున్నారు. అట్లాంటి టైంలో ప్రియులరా ఏమంటున్నాడు? ఈయన ఏ తప్పిదము చెయ్యలేదు. వాళ్ళందరూ ఏమంటున్నారు? వాళ్ళందరూ తప్పు చేశాడు అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇప్పుడు ఈయన ఈ మాట అంటే ఈయన్ని కూడా ఒక బళ్ళని తీసుకొచ్చి పడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ధైర్యము కలిగిన విశ్వాసం రోమా సైనికుల ముందు, ప్రియులరా, ఏ తప్పు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఫిలాతో తప్పు తీర్పు చెప్పావు. ఏంది దాని అర్థం? ఎవరికి వ్యతిరేకంగా? రోమా చక్రవర్తి చేత నియమించబడిన న్యాయాధిపతి పిలాతు. అలాంటి పిలాతుని నువ్వు తప్పైనటువంటి తీర్పు చెప్పావు. ఆ మధ్య మన జడ్జెస్ ని ఏదో తీర్పు విషయంలో దూషించారని పట్టుకెళ్ళి కొన్ని నెలలు జైల్లో వేశారు ప్రియులారా, కదా, మనకు తెలుసు. అంటే నిజమే, న్యాయాధిపతిని గౌరవించాలి, వాళ్ళని ధిక్కరించకూడదు, వాళ్ళ తీర్పుల్ని మనం ఎలా పడితే అలాగా కామెంట్ చేయకూడదు. కానీ ఆ రోజుల్లో నియంతృత్వం తాండవమాడే రోజుల్లో రోమా చక్రవర్తి చేత న్యాయాధిపతిగా పెట్టబడినటువంటి సీజర్ చక్రవర్తి యొక్క ప్రతినిధి అయినటువంటి పిలాతు చెప్పిన తీర్పుని, ప్రియులారా, నువ్వు తప్పు చెప్పావు, ఆయనలో ఏ తప్పిదము లేదు అని అన్నాడు అంటే ఎంత ధైర్యం! తనను శిక్షిస్తారు అన్న భయం కూడా లేదు. ధైర్యము కలిగిన విశ్వాసం. ప్రియులారా, మూడవదిగా ప్రియులారా, అతనిలో ప్రియులారా అద్భుత సాక్ష్యముతో కూడిన విశ్వాసం ఉంది. అంటే మంచి సాక్ష్యమును చూపించే విశ్వాసం. ప్రియులారా, ఎంతమంది సాక్ష్యాలు కాపాడుకోలేకపోతూ ఉన్నారు. ఈయన సాక్ష్యం ఒక మంచి సాక్ష్యం. ఈ దొంగ ప్రత్యేకమైన సాక్ష్యం. నేను తప్పు చేశా, ఆయనలో ఏ తప్పిదం లేదు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది భూ సంబంధమైనది కాదు, అది మహిమ సంబంధమైన రాజ్యం. అద్భుతముగా ఆ రాజ్యం కోసం నాకు ఆ రాజ్యం కావాలి, నేను ఆ రాజ్యంలో ఆయనతో బ్రతకాలని కోరుకుంటున్నా. ఎలాంటి సాక్ష్యం! ఆయన సాక్ష్యంలో ఎలాంటి విశ్వాసం! ప్రియులరా, ఎంత గొప్ప విషయం ప్రియులరా! మరి మనం ప్రియులరా ఈ విధంగా రక్షణ పొందాలని ఆశపడుతున్నామా? ఎప్పుడైతే అతని యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడో, యేసు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. నేడే, ఇక రేపు కానే కాదు, నేడే. ప్రియులరా, ఎంత గొప్ప నిశ్చయిత ప్రియులరా! దేవుడు మాట్లాడినప్పుడు ప్రియులరా, ఇక ఒక విశ్వాసికి మరణం అనేది పరదైసుకి మార్గంగా మారిపోతుంది. ప్రియులరా, మరణం అంటే భయపడరు, ఇది నా పరదైసుకి మార్గము, అంతే, ధైర్యం వచ్చేస్తుంది. రక్షణలో ధైర్యం ఉంది, రక్షణలో నిశ్చయిత ఉంది. ప్రియులరా, ఈ దొంగకు ప్రభువారు పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ప్రియులరా, నాతో కూడా అనగా భద్రత. బా, ఎంత భద్రత! నిశ్చయముగా ఎక్కడుంటాడు? పరదైసులో. నాతో కూడా
ఏమండి, ఇక్కడ జాగ్రత్తగానండి. నేడు అంటే దేవుడు ఏ రోజుకు ఆ రోజే. ఒక మనిషి ఈ రోజు రక్షణ పొందాలి అని దేవుడు అనుకుంటే నువ్వు ఆ రోజే రక్షణ పొందాలి. నువ్వు దాన్ని వాయిదాలు వేసుకుంటా వెళ్ళకూడదు. 2, నీవు వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రియులరా, మనం కూడా మన పాపములను వ్యక్తిగతంగా ఒప్పుకొని దేవునితో సమాధాన పడాలి. ఏమంటున్నాడు? నాతో కూడా. ఎంత గొప్ప మాట! క్రీస్తుతో కూడా ఉండటం ఎంత గొప్ప మాట ప్రియులారా! ఎంత అద్భుతం ప్రియులారా! ఎంత గొప్ప విషయం ప్రియులారా! మరణము అంటే ఏంటి ప్రియులారా? ఇప్పుడు ఆయన చచ్చిపోబోతూ ఉన్నాడు. నిజమే కదా ప్రియులారా? చనిపోబోతూ ఉన్నాడు. అంటే ఏంటి? తాత్కాలికముగా భూలోకాన్ని విడిచిపెట్టటం, శాశ్వత లోకమైన పరలోకాన్ని చేరుకోవటం, అది మరణము అంటే. నువ్వు రక్షణ పొందితే ఈ నిశ్చయిత నీకుంటుంది. తాత్కాలికమైన భూలోకాన్ని నేను విడిచిపెడుతూ ఉన్నాను, శాశ్వతమైన పరలోకాన్ని నేను చేరుకోబోతూ ఉన్నాను. ప్రియులరా, మరణము అంటే జీవితానికి ముగింపు కాదు. రక్షణ పొందిన వ్యక్తికి మరణము అంటే జీవితము యొక్క పొడిగింపు. ఓకే, అఫ్ కోర్స్ రక్షణ పొందని వాళ్ళకు కూడా పొడిగింపే. అయితే వాళ్ళ స్థలం వేరు, రక్షణ పొందిన వ్యక్తి యొక్క స్థలం వేరుగా ఉండబోతూ ఉన్నది ప్రియులరా. అవిశ్వాసులకు అది నష్టం ప్రియులరా. పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఆయన రక్షకునిగా అంగీకరిస్తే ఆయనతో నిత్య జీవం, ఆయనతో పరలోకం పంచుకునే భాగ్యం, దేవుని కుటుంబములో సభ్యత్వం, దేవుని యొక్క కుమారత్వం. ఎన్ని ఏమండి, ఈ దొంగకి ఇవన్నీ దొరికినాయి. అందుకే చెప్తున్నాను ప్రియులారా, శాశ్వత పరలోకంలో స్థలం దొరికింది. అది ఆయన జీవితానికి ముగింపు కాదు, పరలోకంలో పొడిగింపుగా మారిపోయింది ప్రియులరా. ఆయన నిత్య జీవానికి వారసుడైపోయాడు, దేవుని కుమారత్వాన్ని సంపాదించుకున్నాడు ప్రియులరా. తరువాత యేసుప్రభు అంటాడు, నా సహోదరుల దగ్గరకు వెళ్ళి, అంటే ఎవరైతే రక్షణ పొందారో వారిని దేవుడు తన సహోదరులుగా పిలుస్తూ ఉన్నాడు. రక్షణ పొందితే క్రీస్తుతో వారసులంగా మారిపోబోతూ ఉన్నాం ప్రియులారా. ఎంత గొప్ప విషయం ప్రియులారా. రక్షణ పొందినప్పుడు ఒక నమ్మిక కలుగుతుంది, ఒక నిశ్చయిత కలుగుతుంది. నా శరీరం ఎక్కడ రాలిపోయినా నా ఆత్మ ప్రభువుతో ఉండబోతూ ఉంది. ఈ దొంగకు ఆ నిశ్చయత దొరికింది ప్రియులారా. ఆ నిశ్చయత ఈ రాత్రి దేవుడు మనకు కూడా ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయం ఇది. ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఎక్కడుంటాడంట? ఆనందించే చోటు. రక్షణ పొందిన వెంటనే పరదైసులో నీ ఆత్మ శాంతి సమాధానం పొందే స్థలములో, ఏ బాహ్య పరిస్థితులు నీ సమాధానమును నీ శాంతిని దొంగిలించలేని నెమ్మది కలిగిన స్థలములో లాజరున్నాడే, అబ్రహాము రొమ్ము ప్రియులరా. ఓ ఎంత గొప్ప విషయం. ఇప్పుడు చూడండి, మరణించిన తరువాత విశ్వాసికి పరదైస్ అక్కడ ఎలా ఉంటది? నరకము యొక్క యాతన ఉండదు ప్రియులారా. జాగ్రత్తగానండి. ఏ గడియలో అయితే ఆ దొంగతో యేసుక్రీస్తు ప్రభువారు నేడు నీవు నాతో అన్నాడో, ఆ గడియలో నుండి ప్రియులారా, ఆ గడియ నుండి అతని మీద ఉన్నటువంటి పాపపు శిక్ష కొట్టివేయబడింది.
ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియులరా చూడండి, ఎప్పుడైతే ప్రభువారు ఈ మాట పలికాడో ప్రియులరా, అప్పుడు వెంటనే ఏమైపోయిందంటే పరదైసి యొక్క ద్వారం తెరవబడింది. ప్రియులరా, పరదైసి యొక్క ద్వారం తెరవబడింది. ఆ ఉదయం ఎక్కడున్నాడు దొంగ? జాగ్రత్తగా విన్నారా? చివరిలోకి వచ్చేసాం. ఉదయం ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సాయంత్రం ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. చూడండి, ఉదయం జైల్లో ఉన్నాడు, సాయంత్రానికి పరదైసులో ఉన్నాడు. ఉదయం ఎండిపోయిన రొట్టె ముక్కలు తిన్నాడు. జాగ్రత్తగానండి, ఉదయం ఏం తిన్నాడు? ఎండిపోయిన రొట్టె ముక్కలు. సాయంత్రం జీవాహారం దొరికే స్థలంలోనికి వెళ్ళిపోయాడు. ఉదయం ఏం పెట్టారు? ఆ చెరసాల్లో ఏం పెడతారు ప్రియులరా? ఎండిపోయిన రొట్టె ముక్కలు. సాయంత్రానికి జీవపు రొట్టె, జీవాహారం దొరికింది. ఉదయం ఆ జైల్లో ఏ కలుషితమైన నీరు తాగాడు? సాయంత్రం జీవ జలం తాగటం మొదలు పెట్టాడు. ప్రియులారా, ఒక పాపి పశ్చాత్తాపడితే ఎంత మారిపోయిందో చూడండి. ఉదయం నుండి సాయంత్రానికి ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. జైల్లో ఉన్నాడు ఉదయం, సాయంత్రం పరదైసులో ఉన్నాడు. ఉదయం ఎండిపోయిన రొట్టె ముక్కలు తిన్నాడు, సాయంత్రం జీవపు రొట్టె, జీవాహారం తింటం మొదలు పెట్టాడు. ఉదయం కల్మషమైన నీరు తాగాడు. నేను మొన్న ఒక జైలు గురించి అక్కడ పరిస్థితులు చూశాను ప్రియులరా. వాళ్ళు తాగే నీళ్ళేంటో అవి చదివాను. ఒక చిన్న చెరసాల, కటిక చీకటి చెరసాలలో ఎంత మందిని పెడతారో, ప్రక్కనే ఒక బాత్రూమ్, డార్క్ రూమ్, భయంకరమైన చీకటి గది. వాళ్ళు ఏ నీళ్లు తాగాలో అవి చదివినప్పుడు ప్రియులారా, అసలు ఇది ఎలా సాధ్యం అనుకున్నాను ప్రియులారా. ప్రియులారా, ఈ దొంగ చరిత్ర కూడా ఉదయాన మురికి నీళ్లు తాగాడు, సాయంత్రానికి పరదైసులో జీవజలం తాగే వ్యక్తిగా మారిపోయాడు. ఉదయమున మానవ సమాజమంతా పనికి మాలిన వాడు, దొంగ, పాపి, అనేక కుటుంబాలలో ఊపిరి తీసిన వాడు, దుష్టుడు అని అనేక మందితో దూషింపబడిన వాడు సాయంత్రానికి రాజకుమారుడుగా మార్చబడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఉదయాన అందరి చేత దూషింపబడ్డాడు, సాయంత్రానికి రాజకుమారుడైపోయాడు. ఉదయాన భూలోక అధిపతులు ఆయనను శిక్షించారు, దండించారు, నువ్వు దోషివి అని తీర్పు చెప్పారు. సాయంత్రానికి పరలోకాధిపతి, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నువ్వు నీతిమంతుడవు అని తీర్పు చెప్పేశాడు. ప్రియులారా, ఆ గడియ వరకు సిలువలో ఒంటరిగా వేదన పడ్డాడు. యేసయ్య అంటున్నాడు, ఇక నీవు నాతో కూడా ఉండబోతున్నావు. నువ్వు ఒంటరివి కావిక, నేను నీతో ఉండబోతున్నా. నా సహవాసం నీకు దొరుకుతుంది. నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి రక్షింపబడిన ప్రతి వ్యక్తికి నా సహవాసం దొరుకుతుంది. ప్రియులరా, ఇప్పటి వరకు అంధకారములో ఉన్నాడు, ఇప్పుడు దేదీప్యమానమైన పరలోకపు జీవపు వెలుగులోనికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు మరణములో ఉన్నాడు, ఇప్పుడు జీవములోనికి దాటాడు. ప్రియులారా, మరణములో నుండి జీవములో. ఇప్పటి వరకు సాతాను యొక్క అధికారము క్రింద ఉన్నాడు, ఇప్పుడు దేవుని యొక్క స్వాతంత్రములోనికి వెళ్ళిపోయాడు.
ప్రియులరా, ఇంతవరకు నరక పాత్రుడుగా ఉన్నాడు, ఇప్పుడు పరలోక నివాసిగా మారిపోయాడు. ప్రియ సంగమా, నీకు కూడా ఈ రాత్రి ఈ స్వరం వినాలని ఉన్నదా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. యుగ యుగాలు ఈ మాట అంటున్నాడు. నిశ్చయముగా నేను మాటిస్తే ఆ మాట నిశ్చయమైన మాట. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నేను నిన్ను విమోచించాను, నువ్వు నా రక్తంలో కడగబడ్డావు, నేను నీ పాపాలు కడిగాను అని ఒక్కసారి గనక నేను నీకు మాట ఇచ్చాను అంటే నువ్వు నా కుమారుడివి, కుమార్తెవు. అయితే దానికి ముందు ఆయన ఎదురు చూసేది అంత వేదనలో, అంత బాధలో, అంత వేదన, తన శరీరం అంతా, తన నవనాడులు కుంగిపోతూ ఉన్న సమయములో కూడా, ఆఖరి క్షణాలలో కూడా ఎవరైనా నరక్షణ కోసం అడుగుతారా? ప్రియులరా, ఆయనే నరక వేదన అనుభవించుచున్నాడా అన్నంతగా బాధపడుతూ కూడా ఆఖరి క్షణాలలో వినబడిన ఆ స్వరాన్ని కూడా ఆయన విన్నాడు. ఈ రాత్రి నీ స్వరం వినబోతున్నాడు. నీ స్వరం కోసం కూడా ఆయన ఆ కల్వరి శిలువలో ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేకులు దూషిస్తూ ఉన్న వాటిని లెక్క చేయటంలా ఈ రోజున సమాజం అంతా కూడా నానా రకాలైన కామెంట్లు పెడుతున్నారు. దేవుణ్ణి బహుగా హింసిస్తున్నారు. వాళ్ళ వైపు ఆయన చూడటంలా, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టటంలా, వాళ్ళనేటువంటి భయంకరమైన ఆయన పుట్టుకే భయంకరమని విమర్శిస్తున్నారు. అమ్మో, ఆ మాటలు వారు అన్నారని చెప్పటానికి కూడా నాకు ధైర్యము లేని భయంకరమైన మాట. అయితే ఆయనకు అవి వినబడటం వల్ల ఆయనకి ఏం వినాలని కోరుకుంటున్నాడో తెలుసా? ఆ రెండవ దొంగ ఎలాగైతే, యేసు నాకిది న్యాయమేనయ్యా, నేను చేసిన దానికి ఈ శిక్ష న్యాయమే, ఈ భూమి మీద నా జీవితం ముగిసిపోయినా పర్వాలా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఎలాగా పశ్చాత్తాపడి ఆయన కృప కొరకు వేడుకున్నాడు. ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు అలాంటి పశ్చాత్తాపం కోసం ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపడుతూ కేక వేస్తావా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.